సాధారణంగా మనుషుల సరోగసి అంటే మనకు తెలుసు. కానీ పశువుల్లో తొలిసారి సరోగసి విధానంతో కోరుట్ల పశు వైద్య కళాశాల ఎల్డీఏ ప్రయోగం విజయవంతం చేసింది. పశువులకు సరోగసి ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. సరోగసి అనగానే అది మనుషులకు మాత్రమే పరిమితమైన విధానమని చాలామంది అనుకుంటారు. అయితే ఇప్పుడు ఆ ఆలోచనను తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ మార్చేసింది. పాడి పశువుల్లోనూ ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేసి రికార్డులకెక్కింది. అద్దె గర్భం విధానం రాష్ట్రంలో పాడి పశువులకు అమలు చేసింది. జగిత్యాల జిల్లాలో ఈ విధానంలో 3 లేగదూడలు జన్మించాయి. రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ, కోరుట్ల పశు వైద్య కళాశాల సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైంది. రాష్ట్రంలో పశుగణాభివృద్ధికి ఆ సంస్థ అనేక కార్యక్రమాలను చేపడుతుంది. అందులో భాగంగా సరోగసి విధానం చేపట్టి సాహివాల్ దేశీ జాతి గిత్తల నుంచి సేకరించిన వీర్యాన్ని ప్రయోగశాలలో ఫలదీకరణం చేయించి ఆ ఎంబ్రియోలను జెర్సీ ఆవు గర్భంలో ప్రవేశపెట్టగా 3 లేగదూడలు పుట్టాయి. కేంద్రం ఈ ప్రాజెక్టు అమలుకు 5.83 కోట్లను మంజూరు చేసి ఎల్డీఏను నోడల్ ఏజెన్సీగా నియమించింది. ఈ ప్రయోగాన్ని జగిత్యాల జిల్లా కోరుట్ల పశు వైద్య కళాశాలలో చేపట్టి మొత్తం 19 ఎంబ్రియోలను అభివృద్ధి చేసి ఆవుల గర్భంలో ప్రవేశపెట్టినట్లు వెటర్నరీ గైనకాలజిస్ట్ అరుణకుమారి తెలిపారు. ఆవుల నుంచి మంచి నాణ్యమైన ఆవుల నుంచి అండాలను సేకరిస్తాం. నాణ్యమైన ఆవులు, అధిక పాల దిగుబడినిచ్చే ఆవుల నుంచి అండాలను సేకరించి ఆ అండాలని ల్యాబ్లో మెచ్యూర్ చేస్తాం. ఒక 24 గంటల వరకు మెచ్యూర్ చేసి దాని తర్వాత మళ్ళీ అధిక పాల దిగుబడినిచ్చే వీర్యంతో ఫలదీకరణం చెందుతాం. ఈ ఫలదీకరణం అనేది 20 నుంచి 24 గంటల వరకు ఫలదీకరణం చేస్తాం. ల్యాబ్లోనే చేస్తాం. ఇది కూడా 20 గంటల తర్వాత ఫలదీకరణం చెందిన అండాన్ని మళ్ళీ బయటకు తీసి దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేసి మళ్ళీ ఒక 6 రోజుల నుంచి 7 రోజుల వరకు ఇంక్యుబేటర్లో పెట్టేస్తాం. ఈ ఫలదీకరణం చెందిన అండాన్ని ఇప్పుడు ఫలదీకరణం చెందిన తర్వాత దీన్ని పిండం అంటారు. ముందు అండము, తర్వాత పిండం అంటారు. ఈ పిండాన్ని 6 రోజుల నుంచి 7 రోజుల వరకు ఇంక్యుబేటర్లో పెడతాం. ఇంక్యుబేటర్లో పెట్టిన తర్వాత 7 రోజుల తర్వాత ఇప్పుడు ఆ పిండాన్ని తీసుకెళ్ళి రైతుల దగ్గర ఆల్రెడీ ఎదకొచ్చిన యానిమల్ ఒక ఎదకొచ్చిన తర్వాత 6 నుంచి 7 రోజుల తర్వాతే ఈ పిండాలని మనం ఆవులకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇట్లా చేసిన తర్వాత మొత్తం ఇది 6 నుంచి 7 రోజుల తర్వాత వన్స్ మనం ఎంబ్రియోని ఆ పిండాలని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక 45 రోజుల తర్వాత ఆవు కన్సీవ్ అయిందా లేదా, కట్టిందా లేదా అనేది మళ్ళీ ఒక 45 రోజుల తర్వాత ఒకసారి చెక్ చేస్తాం. 45 రోజుల తర్వాత కట్టిందంటే మళ్ళీ ఇంకొకసారి 2 నెలల తర్వాత ఒకసారి చెక్ చేస్తాం. ఈ పద్ధతిలో జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కూచినూరుపల్లిలో అరవింద్ రెడ్డికి చెందిన జెర్సీ ఆవుకు, రాయికల్ మండలం సింగరావుపేట రైతు రాజశేఖర్ రెడ్డికి చెందిన మరో ఆవుకు ఆవుదూడ పుట్టాయి. సరోగసి విధానంలో ఎంబ్రియోలను ఆవుల గర్భంలో ప్రవేశపెట్టిన తర్వాత ఇలా దూడలు పుట్టడం రాష్ట్రంలో ఇదే ప్రథమమని డాక్టర్ వివరించారు. రైతుల ఆర్థిక అభివృద్ధికి పాల ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా మేలైన వీర్యాన్ని ప్రయోగశాలలో విభజించడంపై ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నామని, వచ్చే ఏడాది కల్లా అది కూడా సాధిస్తామని తెలిపారు. మాది రైకల్ మండల్ సింగారావుపేట గ్రామం సార్. మాది జెర్సీ ఆవుకు కొరట్ల రామచంద్రరెడ్డి సార్ ఆధ్వర్యంలో జెర్సీ ఆవుకు సాహివాల్ బ్రీడ్ని ఎంబ్రియో పద్ధతి ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది సార్. దాని ద్వారా మాకు మంచి నాణ్యమైన సాహివాల్ ఆడదూడ జన్మించింది సార్. మేము గత సంవత్సరం అక్టోబర్లో మేము దీన్ని పుండం రామచంద్రరెడ్డి సార్ వాళ్ళు వచ్చి ప్రవేశపెట్టడం జరిగింది సార్. దాని ద్వారా మనకేంటంటే ఒరిజినల్ సాహివాల్ ఆడదూడ జన్మించింది సార్. మామూలుగా ఆవులకి సెమెన్ చేస్తే హెచ్ఎఫ్ కానీ, జెర్సీ కానీ, ఏదైనా ఇంకా రకాల జాతులు సెమెన్ చేసినప్పుడు తల్లి తండ్రి లక్షణాలు 2 వస్తాయి సార్.
దీని ద్వారా ఏంటంటే తల్లి తండ్రి లక్షణాలు అనేవి ఒకే దూడ ద్వారా 100% పొందవచ్చు సార్. దాని ద్వారా రైతులకు ఏంటంటే ఎక్కువ సార్లు వెయిట్ చేసే సమయం అనేది ఆదా అవుతుంది. మంచి ఆవులు మన దగ్గర డెవలప్ అవ్వడంతో రైతుకు అదనపు ఆదాయంగా సమకూరుకుంటుంది. మంచి పాల దిగుబడి వస్తుంది సార్. దీని గురించి మాకు మా పశు వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ సార్ మాకు కొంచెం తెలియజేయడం జరిగింది సార్. దాని ద్వారా కొరట్ల నుంచి వెళ్ళి సార్ వాళ్ళు రావడం, మా ఈ సీన్ సార్ వాళ్ళు ఆధ్వర్యంలో ఇది చేయించడం సార్. చేయించడం ద్వారా మాకు ఏంటంటే కొంచెం మాకు ఇదివరకు తెలియదు సార్, ఇది ప్రాజెక్ట్ కొత్తగా అవుతుందని సార్ వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి మాకు ఈ ఆవుకు చేయడం జరిగింది సార్. అధికంగా పాలు ఇచ్చే ఆవుల ఉత్పత్తికి ఈ పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె చెప్పారు. దేశంలో కొన్ని ప్రైవేట్ సంస్థలు దీన్ని అమలు చేసేందుకు రుసుము కింద 16,500 వసూలు చేస్తున్నారు. కానీ ఎల్డీఏ పూర్తి ఉచితంగా రాష్ట్రంలో రైతులకు అందుబాటులోకి తెచ్చింది. రాయికల్ మండలం సింగరావుపేట రైతు రాజశేఖర్ రెడ్డి ఆవుకు సరోగసి ద్వారా దూడ పుట్టడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అద్దె గర్భం వల్ల తమ జెర్సీ ఆవుకు పంజాబ్కు చెందిన సాహివాల్ దేశీ జాతి గిత్త దూడ పుట్టిందని, వీటి వల్ల పాల ఉత్పత్తి పెరగటమే కాకుండా పుట్టిన ఆడ మగ దూడలు బలంగా ఉంటున్నాయని అంటున్నారు. వీటి పెరుగుదలతో రైతులకు ఎంతో ఉపయోగం ఉంటుందని చెప్తున్నారు.